అర్థమనంటే భవ్యమైనటువంటి ఒక బిల్డింగ్ కట్టడమే కాదు, దానికి చరిత్ర గుర్తుండిపోయేలా మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారి పేరు పెట్టడం, ఇది ఒక చరిత్ర అనేది కూడా తెలియజేసుకుంటున్నాను. అడవుల్లో ఎక్కడో వినేటటువంటి పేరు, అడవుల్లో వినేవాళ్ళు అల్లూరి సీతారామరాజు అని. అలాంటి ఆ పేరుని ప్రపంచం మొత్తం మారుమోగుతుంది. అమెరికా వెళ్ళినా, ఆస్ట్రేలియా వెళ్ళినా ఎక్కడికి వెళ్తున్నారనంటే అల్లూరి సీతారామరాజు గారి తాలూకా గడ్డ విమానాశ్రయానికి మేము వెళ్తున్నామని మన యాత్రికులందరూ కూడా గర్వంగా చెప్పుకునే స్థాయిలో ఈరోజు ఆ పేరును కూడా మన నరేంద్ర మోదీ గారి తాలూకా అధ్యక్షన కేంద్ర ప్రభుత్వం అంగీకరించి ఈరోజు పెట్టింది. ఇంత ఫోకస్ మన ఉత్తరాంధ్రలో పెట్టిన తర్వాత మీ అందరికీ కూడా ఒక్కటే తెలియజేస్తున్నాను, ఇంకా మనం ఎక్కడ కూడా అసలు రాజకీయాల్లో యువత అంటే రామ్మోహన్ నాయుడు, కింజారపు రామ్మోహన్ నాయుడిని చూస్తే అద్భుతంగా అనిపిస్తుంది. ఎక్కడ కూడా చిల్లర మాటలు ఉండవు, అద్భుతమైన స్పీచ్, కరెక్ట్ కంటెంట్, సేమ్ సభ ఎందుకుందో అది తప్ప పక్కకు పోడు. ఎక్కడ ఎలా మాట్లాడాలో, ఎలా స్టార్ట్ చేయాలో, ఎలా ఎండ్ చేయాలో, ఏం మాట్లాడాలో, ఎలా ఉండాలో కొంచెం కూడా డబ్బా కొట్టినట్టు కానీ, లేదంటే విమర్శించినట్టు కానీ, లేకుంటే ఎక్కడ కక్షలు కట్టినట్టు కానీ, మోసం చేసినట్టుగా కనపడకుండా ఒక అద్భుతమైనటువంటి లీడర్గా ఎస్టాబ్లిష్ అవుతున్నటువంటి కింజారపు రామ్మోహన్ నాయుడు ఒక అద్భుతమైన లీడర్గా తెలుగు రాష్ట్రాల్లో మిగులుతాడని అనిపిస్తూ ఉంది. నిజంగా రామ్మోహన్ నాయుడు గారి యొక్క పార్లమెంటు స్పీచ్లు విన్నాం మనం, అనేక ప్రసంగాలు చూసినాం. ఆ యొక్క చిన్న ఏజ్ 30 బిలో, ఐ థింక్ 35 లోపలనే ఉంటుంది. ఇంత చిన్న ఏజ్ ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు ఒక అద్భుతమైనటువంటి అద్భుతాలు సృష్టిస్తూ ఉన్నాడు. ఇటు చంద్రబాబు నాయుడు గారిని, ఇటు నరేంద్ర మోడీ గారిని మెప్పించడమే కాదు, ప్రజలను పూర్తిగా తన వైపు తన వశం చేసుకుంటున్నటువంటి కింజారపు రామ్మోహన్ నాయుడు అనేక మంది లీడర్లకు ఇలా ఇన్స్పైర్గా మారుతూ ఉన్నాడు. అద్భుతమైనటువంటి ఇంగ్లీష్ స్పోకెన్ స్కిల్స్, అద్భుతంగా హిందీ మాట్లాడతాడు. లాస్ట్ మీరు చూపిస్తా, ఒక హిందీ అద్భుతంగా మాట్లాడతాడు. అంటే ఇట్లా లీడరు. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తుంటారు, ఇప్పుడు జంజీ మీద పవన్ కళ్యాణ్ మాట్లాడి ఇంతకు మొదలు జంజీ మీద అడవులే మాట్లాడతారు. వాళ్ళకు మంచిగా పెంచాలి, వీళ్ళు అట్లా లేదు ఇట్లా అంటే కుట్రలు బురద తలుతుంటారు. ఈ విషయాలు పట్టించుకోడు ఆయన. యువతకున్న వాల్యూ తెలుసు, అద్భుతంగా మాట్లాడతాడు. ఒకసారి మీకు రామ్మోహన్ నాయుడు హిందీ భాష కూడా మీకు చూపిస్తా ఒకసారి. जाते रहता है काम के लिए, पर आपने वादा निभाया। आपके मार्गदर्शन में, हमारे चंद्रबाबू जी के मार्गदर्शन में यहाँ पे जो इम्पॉसिबल लगता था वो आज पॉसिबल करके दिखाया। एक गेटवे जैसा विमानाश्रय आज हमने बनाया, हवाई अड्डा बनाया, और उसके साथ ही गूगल जैसे बड़े बड़े जो ग्लोबल इंस्टीट्यूशन है वो सब भी आज विशाखापट्टनम हमारे उत्तरांध्र में आ रहे। ये हमारे सब के लिए हमारे అద్భుతం. నిజంగా అంటే ఒక లీడరు తెలుగు రాష్ట్రాల్లో పుట్టి, ముఖ్యంగా ఏపీలో పుట్టి అద్భుతమైనటువంటి హిందీ, అంటే ఢిల్లీలో ఉన్నాడు కాబట్టి హిందీ నేర్చుకున్నాడు, ఇంగ్లీష్ ఉంది. నెక్స్ట్ కాంట్రవర్సీ టాపిక్స్ ఉండవు. అద్భుతమైనటువంటి సెలక్షన్, అద్భుతమైనటువంటి ఇచ్చే 10 నిమిషాల స్పీచ్ ఒక అద్భుతాన్ని, ఒక కళాఖండాన్ని తరిపించినట్టు అనిపిస్తూ ఉంటుంది. ఇంత నాకు తెలిసి ఇంత స్పాంటేనియస్గా, ఇంత నీట్గా, ఇంత కాంట్రవర్సీ, అంటే ఏ సెలక్షన్ ఆఫ్ ద స్పీచ్ ఈజ్ వెరీ హై లెవెల్లో ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడికి ఇంకా మంచి భవిష్యత్తు ఉండాలి, మంచి జరగాలనే. ఖచ్చితంగా ఏ పార్టీలో ఉన్నా మన తెలుగువాడు, మన భారతీయుడు కాబట్టి మంచి లీడర్లను ఖచ్చితంగా మేము అభినందిస్తాం. అది మన బాధ్యత, ఇన్స్పైర్గా తీసుకుంటాం, ప్రజలకు కూడా చెప్తాం. ఖచ్చితంగా కింజారపు రామ్మోహన్ నాయుడి స్పీచ్ అల్టిమేట్, అద్భుతంగా ఉంది. ఖచ్చితంగా యువత ఆయనను ఫాలో అవుతుంది. చూస్తూనే ఉండండి ఏవిఎం మీడియా. ఏవిఎం మీడియా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ప్రజలకు తీసుకుపోవాల్సిందిగా విజ్ఞప్తి. జై హింద్, జై భీమ్, జై భారత్.